మీ ఇంట్లో వినాయకుని పండుగ అయిపోయినాక నేనైతే వినాయకుని పండుగ వ్లాగ్ అయితే పెడుతున్నా, ఏం అనుకోకుండా చూసేసేయండి. అందరు ఆగమని ఎట్లయినా నాకు తెలియదు కానీ మా ఇంటికాడ మా వినాయకుని మాత్రం మంచిగా ఆగమను. సో చూడాలంటే లాస్ట్ వరకు చూసేసేయండి మీరు కూడా. వినాయకుడిని ఎవరు ఇప్పించారు, ఎంత పడ్డదని కూడా నేను చెప్తా వీడియోలో చూడండి. ఇది నా పట్టి రోజు మా డాడీ గిఫ్ట్ ఇచ్చింది నాకు వినాయకుడు. చాలా మంది నేను అడిగిన క్వశ్చన్ మూలకుండ పెట్టమని చెప్పేసి, సో మూలకుండ వీడియో కూడా దీంట్లో డీటెయిల్ గా పెట్టినా చూడండి. ప్రతిసారి మట్టి వినాయకుని పెట్టే నేను ఎందుకో ఈసారి తెల్లలుంగి వినాయకుని పెట్టాలనిపించింది. అది అనుకోకుండానే మా ఇంటికి వచ్చేసింది అనమాట మా వినాయకుడు. ఈ వీడియోలో ఓన్లీ గణపతి చతుర్థిదే కాదు, మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్, మా డాడీకి మేము ఇచ్చిన గిఫ్ట్ వీడియో కూడా ఉంది. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా ప్రోమో మాత్రమే. ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడు కరెంట్ వస్తుంది, ఆన్ చేస్తా, మీరందరూ చూడాలి. 1 2 3. గణపతి రోజు పొద్దుగాలనే లేచేసరికి మా ఇంటికి అయితే ఒక పార్సల్ వచ్చింది. ఇది ఏంది అనేది నేనైతే ప్రమోషన్ ఇవ్వలేను కాబట్టి వాళ్ళ పేర్లు అయితే నేను ఏం చెప్పాను. ఇది ఎందుకు అంటే నేను డైటింగ్ చేస్తున్నా, అంటే ఒకటే పూట అన్నం తింటున్నా, మిగతా 2 పూటలు కూడా నేను పాలు తాగ అనుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ ఏమో ఏబీసీ పౌడరు, రాత్రికేమో మిల్క్, అది బాదం మిల్క్ పౌడర్ అనమాట. ఏబీసీ పౌడర్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్. బాదం మిల్క్ అంటే మీకు అందరు తెలుసు కదా. ఈ 4 డబ్బాలు నాకు 700 రూపాయలు అయితే పడ్డాయి. ఈ వీడియో తీసడం అయిపోయాక నేనైతే ఫ్రెష్ అయిపోయి కిందికి పోతున్నామో వీరగా నొక్కొని వదిలేసి ఏడికంటే మా వినాయకుడు వచ్చిందనమాట కింద. యాక్చువల్గా నేను చెప్పిన కదా వినాయకుడిని ఇప్పిస్తున్న పిల్లలకు అని చెప్పేసి. సో ఈసారి మా బస్సు పిల్లలకైతే వినాయకుడిని తీసుకున్నాము అనమాట. సో ఈ వినాయకునితోనే మా ఇంటికి కూడా చిన్న వినాయకుడిని తీసుకున్నాము. గత 4-5 ఇయర్స్ నుంచి మేమైతే మట్టి వినాయకుడిని పెడుతున్నాము. మా ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని మా ఇంట్లో ఉన్న చెట్లకి మట్టి పోసుకోవడం అలవాటైపోయింది. కాకపోతే ఈసారి మనం పెద్ద వినాయకుని కోసం షాపింగ్ చేయడం వల్ల చిన్న వినాయకుడు కూడా మాకు ఎందుకో నచ్చి తీసేసుకున్నాం అనమాట. మేము మా బస్తీకి కొత్త కాబట్టి మా దగ్గరికి అయితే ఎవరు మ్యాక్సిమం వచ్చి చందా అడగరు. అడిగేది ఎవరంటే మా ఇంటి పక్కన వాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు మాత్రమే అనమాట. సో మా ఇంటి పక్కన వాళ్ళకి చందా వేసేసి మేము చిన్నపిల్లలకి వినాయకుడిని ఇప్పిద్దామని అయితే డిసైడ్ అయిపోయినా. నేను లాస్ట్ ఇయర్ మా అన్న లడ్డు కొన్నప్పుడే డిసైడ్ అయినా నెక్స్ట్ ఇయర్ నేను ఎట్లయినా వినాయకుడిని ఇప్పిస్తా అని చెప్పి. రేపు వినాయకుడిని పెడుతున్నాం అన్నప్పుడు కూడా ఎవరు పిల్లలు వచ్చి అక్క వినాయకుడు ఏమైంది ఇప్పావా అని ఎవరు అడగలేరు అనమాట. సో నేను ఏమనుకున్నా అంటే దేవుడు అనుగ్రహిస్తలేడేమో, పిల్లలు ఎవరు వస్తలేరు, మేబీ వాళ్ళు కొనేసుకురేమో అనుకున్నా. మళ్ళీ నేనే పోయి అడిగినారా వినాయకుడిని కొనుక్కుర్రా అంటే లేదక్క అని అన్నారు. సో ఇంకా అప్పుడప్పుడు మళ్ళీ సెలెక్షన్ చేసి పిల్లలకైతే వినాయకుడిని ఇప్పించినుండే. యాక్చువల్గా వాళ్ళు షెడ్ 4 ఫీట్కే వేసుకోరు, కాకపోతే నేను 5 ఫీట్ వినాయకుడిని ఇప్పించిన. మా ఇంటికి వచ్చిన బుజ్జి వినాయకుడు ఎట్లుండో కమెంట్ చేసి చెప్పండి. ఒక చేతేమో శివుంది, ఒక చేతేమో పార్వతిది. వాళ్ళిద్దరు తల్లిదండ్రుల చేతిలో వినాయకుడు ఉన్నట్టు తీసుకున్నాము ఇంట్లోకి. ఇంకోటేమో మహారాజా వినాయకుడు. 2 వినాయకులు ఎట్లుండో కమెంట్ చేసి చెప్పండి. నాకు 2 వినాయకులు కలిపి 8000 అయితే పడ్డది అనమాట. సో పెద్ద వినాయకుడిని తీసుకున్నాం కాబట్టి చిన్న వినాయకుడికి అంత తీసుకోలేరు, కొంచెమే తీసుకురు. 2 కలిపి 8000కి మాట్లాడుకొని తీసేసుకున్నాను అనమాట. దేవుడు కనుకరిస్తే ఇట్లనే ప్రతి సంవత్సరం వినాయకుడిని ఇప్పిస్తా అని మనసులో మనస్ఫూర్తిగా కోరుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసిన. ఇంకా మీరే చూడండి వ్లాగ్ని అయితే నేను ఇక్కడికి నా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆపేస్తున్నా. జై జబుల గణేష్ మహారాజ్కి. అన్న అక్కడొకటి ఇక్కడ నిలబడరు అను. వస్తుండగా ఉన్నాడు. ఇక వినాయకుడిని నేను ఇప్పిస్తున్నా అని చెప్పేసి వాళ్ళు జమ చేసుకున్న 3000 చందలు అయితే వాళ్ళకి బ్యాండ్లు కొనుక్కొని వాళ్ళే బ్యాండ్లు కొట్టుకుంటారు అనమాట ఆగమనికి.
ఈ ఏజ్లో పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ భక్తి ఉంటుందో వినాయకుడిని పెట్టాలని చెప్పేసి షెడ్ కానీ బట్ట కానీ ఆ డప్పులు కానీ అంతా వాళ్ళే చేసుకుంటారు అనమాట. ఒక్కళ్ళని కూడా హెల్ప్ అడగలేరు. అందుకే నాకు ఈ ఏజ్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలి, వాళ్ళకి వినాయకుడిని ఇప్పాలనేది ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మా డాడీ కానీ మా అన్న కానీ చెప్పేది ఏంటంటే ఆ ఏజ్లో ఉన్న భక్తి చాలా బాగుంటుంది. సో వాళ్ళకే తిప్పి ఈ పెద్దోళ్ళకి ఎట్లయినా వాళ్ళు చందాలు జమ చేసుకొని వాళ్ళు సంపాదించుకొని పెట్టుకుంటారు. సో అందుకని ఆ ఇంటెన్షన్తో నేను చిన్నపిల్లలకి ఇప్పిద్దామని చెప్పేసి డిసైడ్ అయినా. సో నా ఈ నిర్ణయమే ఏమైనా తప్పుందా? ఇంకా వినాయకుడిని షెడ్లో పెట్టేసి మా ఇంటికి అయితే వెళ్ళిపోయినా చిన్న వినాయకుడిని తీసుకొని, ఎందుకంటే ఇంట్లో కూడా పనులు ఉంటాయి కాబట్టి. సో ఇంట్లోకి వెళ్ళినాక ఇల్లు కూడా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం. ఇల్లు కాదు దేవుంది గది అనమాట. గడవనికి వెళ్ళి సో మీకు ఒకటి చూపిస్తా, మీకు చూపిస్తా ఫస్ట్. దేవుళ్ళని అడుగుతున్నాం గాయ్స్. సో మూలకుండ అయితే తీసేసినాం ప్రస్తుతానికి. ఇట్లా కవర్లా కట్టి అయితే పెట్టినా. ఇది వాటర్లో వినాయకుడి నిమజ్జనం రోజు వేసేయచ్చు. సో ఇవి చూపిస్తాం మీకు, వచ్చేయండి. కెమెరా పడిపోతుంది. వెండి సరస్వతి ఇది నా బర్త్డే రోజు మా డాడీ గిఫ్ట్ ఇచ్చింది నాకు వినాయకుడు. సో ఇది లాస్ట్ ఇయర్ కాకుండా పోయిన లాస్ట్ ఇయర్ మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చిండు. నాన్న వద్దు మామ. ఇంకో ఇది కూడా తీసుకున్నాం. ఆవు దూడ వెండిది. సో ఇది అన్నమాట. పండుగలప్పుడు ఇట్లాంటివన్నీ బయటికి తీసి పూజ చేసుకొని మళ్ళీ లోపల పెట్టేస్తాం అంతే. ఎందుకంటే లేకపోతే ఇట్లా బ్లాక్ అయిపోతాయి. ఇది లక్ష్మీదేవి కాదు, అమ్మవారు సరస్వతీదేవి. ఇది కూడా గిఫ్ట్ వచ్చింది. ఇవి రెండు డాడీకి ఇచ్చిండు. ఇది మేము కొనుక్కున్నాం. ఆవు కూడా వెండిది. కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు కూడా కడిగేసి దేవుళ్ళ పూజ చేసుకున్నా. మీ అందరికీ కూడా మా తరఫు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడు వెనకాల ఏం డెకరేషన్ చేయడానికి లేదు, ఎందుకంటే వెనకాల దీపాలు పెట్టాలి కాబట్టి తీయడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెనకాల అయితే ఏం పెట్టలేను. సో ముంగట అయితే తెలుసు కదా మీకు, నేను ప్లైవుడ్ పైన పెయింట్ వేసుకొని ముగ్గులు వేసుకొని దానిపైన దీపంతాలు పెట్టినా అనమాట. సో మూలకుండ పెట్టేటప్పుడు కూడా మీరు కింద ప్లైవుడ్ చూసే ఉంటారు, దానిపైన పెయింటింగ్ మొత్తం మా డాడీ వేసిండు. ఇది నేను వేసుకున్నా. ఫస్ట్ నేను పెన్సిల్తో అన్ని ముగ్గులు వేసిస్తే మీకు తర్వాత మా డాడీ కలుషం ఓం అంతా పెయింటింగ్తో అంతా మా డాడీ వేసేసిండు. ఇంక ఇప్పుడు మూలకుండ కోసం వస్తే నేను ఆల్రెడీ ఇది సెకండ్ టైం వీడియో నేను పెట్టడము. ఏం లేదు, ఫస్ట్ తీసేసి అంటే పాతది తీసేసి ఏదైనా నీళ్ళైనా మట్టిలైనా వేసేసేయాలి. కొత్తది తీసుకొని అస్సలు కడగకుండా దానికి పసుపు కొంచెం తడిపి పసుపు మొత్తం పెట్టేసి ఇట్లా బొట్లు పెట్టేయాలి. దీంట్లో ఇప్పుడు ఉప్పు అనేది ఇట్లా పిరమిడ్ షేప్లో పోసుకొని దానిపైన 1 రూపీ చిక్ అయితే పెట్టుకోవాలి. నాకు రెగ్యులర్గా నవ్యానో దివ్యానో తెలియదు, ఒక అమ్మాయి నుంచి బాగా మూలకుండ కోసం అడుగుతున్నారు. సో చూడండి, నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టిన నవరాత్రుల వ్లాగ్లలో మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా. ఇట్లా పిరమిడ్ షేప్ అంతా చేసుకున్నాక దీనిపైన 1 రూపీ చిక్క ఏదైనా ఒక చిక్క తీసుకొని దానికి బొట్టు పెట్టి దానిపైన పెట్టేసి సో ఆ కుండని తీసుకుపోయి మనం మూలకు కూసబెట్టాలి. అంతే, ఏం లేదు. ఆడ ముగ్గు వేసేసి దానిపైన కూసబెట్టాలి. నేను ఇప్పుడు చెక్క ఎందుకు వేసిన అంటే మేము ప్రతిసారి కింద పెడుతున్నాం కదా, పొయ్యి కడిగినప్పుడు వాటర్ అన్నీ ఆ మూలకు పోయి కుండ జల్దీ పాడవుతుంది అనమాట, అంటే నమ్ము అయిపోతుందని చెప్పేసి ఇక చెక్కతో ప్లాన్ చేసుకొని ఇట్లా చెక్క కట్ చేయించి నేనే అంత పెయింటింగ్ వేసుకొని అయితే పెడుతున్నా. సో కుండ కింద ముగ్గేసేసి కుండ అయితే పెట్టేస్తున్నాము. మూలకు కూసబెట్టిన కాదు, సారీ, మూలకు పెట్టిన అనమాట కుండని. దీంట్లో ఉన్న దొడ్డుపు ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని మొత్తం తీసేసుకుంటుంది అన్న థాట్తోని దొడ్డుపు అనేది పెడతారు. కొంతమంది దొడ్డుపుతో దీపం కూడా పెడతారు పూజ రూమ్లో. కిచెన్లో కంపల్సరీ మూలకి అన్నపూర్ణ దేవిది అయితే పెట్టుకోవాలన్నమాట. సో దాని కింద ప్లేట్ ఇస్తారు, ఆ ప్లేట్లో బియ్యం పోసుకొని దాంట్లో అమ్మవారిని పెట్టుకొని ప్రతి వారం అంటే మనం శుక్రవారం పూట పూజలు చేస్తాం కదా, ఆ బియ్యం తీసుకొని మన బియ్యం డబ్బాలు వేసేసి మళ్ళీ కొత్త బియ్యం తీసుకొని ఆ ప్లేట్లు వేయాలన్నమాట. సో ఇక ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకుపోయి ఆ కుండ పక్కడే పెట్టుకుంటున్నాము. సింపుల్, దీంట్లో ఏం లేదు. కొత్త కుండ తీసుకొని దానికి పసుపు పెట్టి బొట్లు పెట్టి దాంట్లో ఉప్పు నింపాలి, సన్నుప్పుగా దొడ్డుప్పు. కుండ పక్కకి అమ్మవారిని పెట్టుకోవాలి కాబట్టి అమ్మవారిని కూడా పెట్టేసుకుని, యాక్చువల్గా ఈసారి పోయినప్పుడు నేను ఇత్తడి అమ్మవారిని తెద్దామని డిసైడ్ అయినా. ఇప్పుడైతే టైం లేక పోలేను. ఇంకా దీపం కూడా పువ్వులు కూడా పెట్టేసుకొని దీపం కూడా పెట్టేసుకున్నా. ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిసారి మేము ఈడ కూడా దీపం పెడతాము. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.
జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇంకా పొద్దుంతా అన్ని పనులు చూసుకున్నాక సాయంత్రం దీపం ముట్టించినాము. ఎందుకంటే కొంచెం పనులు ఉండే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దీపం ముట్టించుకున్నాక ఇంకా అక్కడ ఇప్పుడు పిల్లలకు వినాయకుడిని ఇప్పించినాం కదా, అక్కడ కూడా పూజ చేసుకోవాలన్నమాట. సో మా బుజ్జి వినాయకునికి అయితే పూజ చేస్తున్నాము. ఏం డెకరేషన్ చేయలేము. సో మొట్టమొదటగా మనం మర్చిపోకుండా పెట్టాలి ఏంటంటే గౌరమ్మ, వినాయకుడు, ఈ రెండింటిని పెట్టి పూజ చేసుకోవాలి. వినాయకుడు అవతారం అనేది పసుపు ముద్దల లేకపోతే మట్టి ముద్దలు ఉంటాడంట. శాస్త్రం ప్రకారం మట్టి ముద్ద లేకపోతే పసుపు ముద్దకు మాత్రం మెయిన్గా పూజ చేసుకోవాలి. మనం పెట్టుకున్న విగ్రహం జస్ట్ మన ఇష్టంతో పెట్టుకుంది అంతే అనమాట. ఇంకా ఇప్పుడైతే నెయ్యితో దీపం పెట్టేసుకున్నా. ఏం లేదు, జస్ట్ సింపుల్గా చూస్తారు కదా, సింపుల్గానే వేసుకున్నాము. వ్లాగ్ మెయిన్గా నేను ఎందుకు లేట్ తీస్తున్నా అంటే మా అన్నల కారణము. ఎందుకు అంటే వీడియో తీయమని చెప్పేసి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాళ్ళ ఫోన్లలో వీడియో తీయరు అంటే వాళ్ళు ప్లే చేసే దగ్గర ఏమో పాజ్ చేసారు, పాజ్ చేసే దగ్గర ఏమో ప్లే చేసారు అనమాట. సో అట్లా వీడియోస్ అయితే ఎక్కువ లేవు, 2-3 వీడియోస్ ఏమో ఉన్నాయి. సో అవే పెడుతున్నా. వినాయకుని పూజలో కంపల్సరీ ఉండాల్సింది ఏంటంటే జంగం అనమాట. అది దూదితో చేస్తారు, కొంతమంది దారంతో చేస్తారు. దూదితో నాకు ఊరికే తెగిపోతుంది అని చెప్పేసి నేనైతే దారంతో చేస్తున్నా. 5, 7 అట్లా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని దేవునికి ఇట్లా రైట్ సైడ్ నుంచి అంటే రైట్ హ్యాండ్ మీద నుంచి వచ్చి లెఫ్ట్ నడుము దగ్గర ముడి వేసుకోవాలి. సేమ్ మనకి విగ్రహానికి ఇచ్చారు కదా అట్లా వైట్ మార్క్, సో అట్లానే వేసుకోవాలన్నమాట. నేనేం చేసిన అంటే ఫస్ట్ ముడి కట్టేసిన. సో వినాయకునికి అది ఎక్కలేదు. ఇంకా మళ్ళీ తర్వాత ముడి ఇప్పేసి తర్వాత మళ్ళీ చేతి కిందకి వెళ్ళి తీసుకొని ఇప్పుడు ముడేస్తున్నా. కొంతమంది మెడల దండలా వేసేస్తారు. సో ఇది జంగం కాబట్టి ఇట్లానే వేయాలి. సో నెక్స్ట్ టైం నుంచి వేయండి వేయని వాళ్ళు కూడా. మేము అప్పుడు షాప్లో పెట్టేటప్పుడు పంతుల్ని పిలుచుకుంటుండే, కానీ ఇంట్లో పెట్టేటప్పుడు మేము పంతుల్ని పిలుచుకోము. యూట్యూబ్లో ఆ పూజ విధానం చూసుకొని అట్లా ఫాలో అవ్వకుండా చేసుడే, ఇంకేం లేదనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి లైట్లు అన్నీ ఇలా కింద బయటదే అక్షంతలు కలిపినామా సార్? పూజా ద్రవ్యాన్ని దైవం ఆత్మానంచ సంప్రోక్ష. గ్లాసులోని నీటిని పుష్పముతో తీసుకొని ప్రారంభిద్దామా? అక్షంతలు తీసుకొని బాగా ప్రార్థన చేయండి. భవసంచిత పాపోఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే. అత్ర గచ్చ జగధ్వన్య సురరాజాజితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షంతలు వేయండి. ఆసనం మౌక్తికా పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షంతలు వేయండి. తరువాత అర్ఘ్యం. గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహనార్ఘ్యాం మయా దత్తం గంధపుష్పాక్షరైర్యుతం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనత్వం లంబోదర పరాత్మజం. అట్లా ఏం కనపడదు, వినాయకుడు కనపడ్డు. నమః. వినాయకుడు కనపడడం లేదు. సమర్పయామి. యజ్ఞోపవీతం. ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహకారిణే నమః. శాశ్వతాయ నమః. బ్రహ్మచారిణే నమః. సురాధ్యక్షాయ నమః. మహాగణపతే నమః. వాణ్యాయ నమః. విశ్వదృశే నమః. విశ్వరక్షాకృతే నమః. మహాబలాయ నమః. ఊష్టే నమః. హేరంబాయ నమః. లంబజఠరాయ నమః. వస్త్రగ్రీవాయ నమః. మహావీరాయ నమః. కంపినే నమః. మంగళస్వరాయ నమః. ప్రమదాయ నమః.
విఘ్నకర్తే ఇంకా ఇంట్లో నమః. పూజ చేసిన వీడియో అయితే అంతవరకే ఉందన్నమాట. సో అందరం కలిసి తర్వాత హారతి ఇచ్చినాం. మంచి వీడియో అయితే మిస్ అయిపోయింది. సో తర్వాత మేము అందరం కలిసి ఇంకొక వినాయకుడు ఉన్నారు కదా, సో అక్కడికి పోయినాం అనమాట. చిన్నపిల్లలకి ఇచ్చిన దగ్గర అక్కడ నువ్వే గంటలు తీయాలని చెప్తే నేనే గంటలు తీసి నేనే పూజ చేసిన. ఈ వ్లాగ్ కూడా యూజ్ చేసేయండి. సో పిల్లలైతే వాళ్ళు తెలిసినవి కొన్ని తెచ్చుకున్నారు. ఎక్కువ సామాన్లు అయితే తెచ్చుకోలేరు, పూజకు కావాల్సినవి. నేను అప్పటికంటారు ఉన్న కలుషం కూడా ఏం పెట్టుకోకండి అని చెప్పేసి, లేదక్క కలుషం పెడతాం, అఖండ దీపం పెడతాము అంటే, సో ఇంకా పూజ క్లియర్గా చూసి అయితే చేసినాము. ఆ వినాయకుడికి చిన్నపిల్లలు చేస్తే ఏదైనా నచ్చుతుంది అంటారు కదా, మాకు వచ్చినట్టు భక్తితోనైతే మేము పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో గాయస్ దట్స్ ఇట్. వినాయకుడి పండుగ అయితే అట్లా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇది మా డాడీ బర్త్డే రోజు లాగా అనమాట. సో మా డాడీ బర్త్డే వచ్చి సెప్టెంబర్ 2 రోజు, కాకపోతే ఇప్పుడు పెడుతున్న వీడియో ఏమనుకోకండి. మా వీరగాన్ని తీసుకొని అయితే పోయినాము. సో మా అంతేరా అనే రెస్టారెంట్కి అయితే పోయినాము. ఇది జూబ్లీహిల్స్లో ఉందన్నమాట. సో మా వీరగాన్ని అయితే లోపలికి రానియలేరు, అందుకని చెప్పేసి మా అన్నయ్య లోపలికి అయితే, అన్నయ్య ఇంకా మనరాన్ని అయితే లోపలికి రాలేరు. ఇంకా నేను మమ్మీ డాడీ మాత్రం లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. సో అన్నయ్య వాళ్ళు ఎవరు రాలేరు కాబట్టి నేను వీడియో ఏమంత పెద్దగా తీయలేను. కాకపోతే అక్కడంతా అట్మాస్ఫియర్ మొత్తం వీడియో తీసిన, అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి. సో మొత్తం అంతా బాగుంది, కాకపోతే ఫుడ్ కొంచెం చాలానే కాస్ట్ ఉంది. అక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ ఆ థీమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకు మెయిన్ థింగ్ ఏం నచ్చిందంటే అక్కడ మధ్యలో ఒక చెట్టు ఉంది. సో ఆ చెట్టు నేను డిస్టర్బ్ చేయకుండా మొత్తం అంతా రెస్టారెంట్ కట్టిరు, అదైతే నాకు చాలా నచ్చింది. సో మా డాడీకి అయితే విష్ చేసేయండి. మా డాడీ బర్త్డే అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. నేను చెప్పిన చెట్టు అయితే ఇదే అనమాట. సో అంతేరా అంటే ఏంటంటే, అన్న అంటే ఆంధ్ర, తే అంటే తెలంగాణ, రా అంటే రాయలసీమ. సో ఈ 3 కలిసిన ఫ్లేవర్స్ ఫుడ్ అక్కడ ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఫుడ్ కొంచెం ప్రైజెస్ మాత్రం మంచిగానే ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయి. నేను ఆర్డర్ పెట్టిన మా డాడీ గిఫ్ట్ అసలు బర్త్డేకి అస్సలు రాలేదు, చాలా లేట్గా వచ్చింది. అదేంటనేది మా డాడీ ఓపెన్ చేస్తాడు చూడండి. యాక్చువల్గా ఈ కంపెనీ వాళ్ళకి యూట్యూబ్ నుంచి చాలా ప్రమోషన్కి పోతున్నాయి. సో నాకు కూడా అట్లా వచ్చింది అనుకోగలరు అని చెప్పేసి ముందే డబ్బులు ఇస్తున్నాను. మీ ముంగట్నే కావాలని చూపించి ఇస్తున్నా. నేను మా డాడీ గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట. ఇది మీరు లాస్ట్ టైం స్వర్ణగిరి వీడియోలో చూసింటే మా మమ్మీకి ఇయర్ రింగ్స్ ఇప్పించినప్పుడు మా డాడీ నాకు వీళ్ళిద్దరు నాకు ఇంట్లో ఎవరు ఏమి ఇప్పారు అన్నారు కదా. సో నేను ఈసారి బర్త్డేకి ఎట్లయినా వెండి ప్లేట్ ఇప్పిద్దాం అనుకున్నా. కాకపోతే అది అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది. 45,000 50,000 అనగానే సో అంత లేదు. ఒకవేళ అంటే చెప్పలేము, మేబీ ఇయర్ ఎండింగ్ లోపు లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో వస్తే డబ్బులు కంపల్సరీ మా డాడీకి అయితే ఇప్పిస్తా. ప్రజెంట్ అయితే మా డాడీకి కావాల్సింది మెయిన్ ప్రజెంట్ మా డాడీకి కావాలనుకుంటుంది మాత్రం ఇప్పించిన. లాస్ట్కి సాటిస్ఫాక్షన్ అయ్యారా, ఎంత హ్యాపీ అయినారో మీరే చూడండి.
దగ్గర దగ్గర మేము ఇది అమెజాన్లో కొనుక్కున్నాం. మీ కంపెనీ అంటే మీరు మాకు కూడా ఇచ్చింది అనుకోగలరు. పైసలు పెట్టి అందుకే వీడియో తీస్తాను ఇప్పుడు పైసలు ఇచ్చేటప్పుడు. చిమ్టా 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 నీకే చిమ్టా గిఫ్టే పట్టుకొని ఇగో ఇట్లా పట్టుకోవాలి. ఇది గ్యాప్ ఉన్నాయి. పట్టుకోవే. కొత్త గ్యాడ్జెట్ మా ఇంట్లోకి. థ్యాంక్ యూ సూపర్. అంటే ఇది ఎందుకు ఇచ్చిన రోజు నేను వండి పెడుతున్నా. ఇక మీకు ఇది ఎట్లా ఓపెన్ చేయాలి? ఇది ఇవ్వాలి. ఇగో ఇది ఇది అవే తీస్తున్నాడు. దీని లోపల తెచ్చిర్రు. క్లీన్ చేసుకొని కూడా రోలర్ చేయలేదు. అవి చేయలే వద్దన్నావా? ఆన్ చేసి చూడు, ఆన్ చేసి చూడు. ఇప్పుడు కరెంట్ వస్తుంది. ఆన్ చేస్తా, మీరందరు చూడాలి. 1 2 3 సూపర్. ఇలా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. చికెన్, కేక్, ఇది ఫిష్, చికెన్, కేక్, ఫ్రైస్ ఏమేమో ఉన్నాయి. చాలా ఉన్నాయి ఆప్షన్స్. దేని పెట్టుకుంటే దానిపైన దాని తగ్గట్టు టెంపరేచర్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్. సో గాయస్ దట్స్ ఇట్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్ భావతం ఛానల్. మీ అందరికీ ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन में